మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ బహుశా ఈ పేరు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉండరు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా, ఏం స్టేట్మెంట్ ఇచ్చినా, నెక్స్ట్ ఏం అప్డేట్ ఇచ్చినా ప్రతిదీ కాంట్రవర్సీలో ఉంటూ నిలుస్తూ ఆయన ఏవైతే చెప్పాలనుకుంటున్నారో ట్వీట్ల రూపంలో కానీ, పబ్లిక్ లో చెప్పడం కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ లో చెప్పడం కానీ, లేకపోతే వీడియోస్ లో తెలపడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కొంచెం వివాదాలకి చాలా అంటే చాలా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే గతంలో ఈయన తీసిన ప్రతి మూవీస్ ఒక హైప్ ని క్రియేట్ చేశారు. లైక్ ఇప్పుడు రొమాంటిక్ మూవీస్ కానీ, హర్రర్ మూవీస్ కానీ, నెక్స్ట్ ఇంకా ఇతర ఏ మూవీస్ ఉన్నాయి అన్నిటికీ ఒక హైప్ ని బ్రాండ్ అయితే క్రియేట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కామ్ గా ఉంటున్నాడు అని అనుకుంటున్న క్రమంలో మరోసారి తాజాగా ఈయన వార్తల్లో నిలిచారు. అసలు ఈయన ఎందుకు వార్తల్లో నిలిచారు, ఏం మాట్లాడారో ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా మనకు తెలుసు, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వీళ్ళిద్దరు జంటగా నటించిన సినిమా వార్ 2 ట్రైలర్ ని మనం చూసాం. నిజంగా ట్రైలర్ చూస్తే మనకి అనిపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు బ్రేక్ చేయడం ఖాయం అన్నట్టుగా మనకి అందులో తెలుస్తుంది. ఈ క్రమంలో హృతిక్ రోషన్ వేరియేషన్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ వేరియేషన్ కానీ, వీళ్ళిద్దరి ఐ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సీక్వెన్స్ గా వాళ్ళు జూమింగ్ లో పెడుతూ ఈయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురవడం ఖాయమని గ్యారంటీగా అయితే వీళ్ళు చెప్పేస్తున్నారు. ఎవరు? ఆడియన్స్ చెప్పేస్తున్నారు, నెక్స్ట్ ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు, నెక్స్ట్ మేకర్ స్కోర్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హృతిక్ రోషన్ నార్త్ ని బాగా కవర్ చేయగలడు, జూనియర్ ఎన్టీఆర్ గారు సౌత్ ని కూడా బాగా కవర్ చేయగలరు. సో ఆల్మోస్ట్ కలెక్షన్ వర్షన్ లో ఈ మూవీ హిట్ కాబోతున్నట్లుగా మనకున్న సమాచారం. నెట్టింట్లో కూడా ఇదే డిస్కస్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిందో, ఈ ట్రైలర్ ని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు. ఎందుకంటే కియారా అద్వానీ ఎవరైతే హీరోయిన్ ఉందో ఆవిడ మనకి ట్రైలర్ లో చూడొచ్చు, ఒక బికినీ ఫోజ్ లో మనకు జస్ట్ ఒక 10 seconds మనల్ని అలరిస్తుంది. సో ఆ క్రమంలో ఈ కియారా అద్వానీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆవిడ ఒక బికినీ దాంట్లో కనబడబోతున్నారు. సో ఆ బికినీని ఉద్దేశించి నా ట్వీట్ అయితే చేశారు. సాధారణంగా చూడండి, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళ ఫైట్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉన్నది దాని గురించి మాట్లాడాలి. కానీ అవన్నీ మాట్లాడకుండా కియారా అద్వానీ గురించి ఆయన మాట్లాడడం అయితే జరిగింది రామ్ గోపాల్ వర్మ గారు. ఎందుకంటే అందులో బికినీ ఫోజ్ లో ఆవిడ కనబడడం జరిగింది. సో ఇప్పుడు ఈ బ్యాక్ ఎవరికి సొంతం అవుతుందని వాట్కా వేసిన క్రమంలో ఈయన ట్వీట్ చేశాడా అని ఆడియన్స్ అయితే తెగ గుసగుసలు అయితే ఆడుతున్నారు. అసలు ఎందుకు ఈయన ఇలా ట్వీట్ చేశారు? ఇప్పుడు సాధారణంగా హీరోయిన్ అయినా వాళ్ళ పాత్రలు బట్టి వాళ్ళు వేసే వేషాలు కానీ, నెక్స్ట్ స్టోరీలో ఉన్న డెప్త్ డిమాండ్ బట్టి ఇలా జరుగుతూ ఉంటాయి. సో కేవలం ఆ ఒక్క పాత్రని ఉద్దేశించి మాట్లాడడం సమంజసం కాదు అని ఆడియన్స్ అండ్ నెటిజన్స్ లో వ్యూస్ కూడా గట్టిగా ఫైర్ అయితే అవుతున్నారు రామ్ గోపాల్ వర్మ గారి మీద. ఏంటి, భావస్వేచ్ఛ ప్రకటన నాకుంది, సో చెప్పే హక్కు నాకుందని రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ల రూపంలో ఆయన అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యాక్ ఎవరు సొంతం అవుతున్నా ఏంటని ఈయన కొంచెం వల్గర్ గా ట్వీట్ చేయడంతో గట్టిగా అయితే వేసుకుంటున్నారు ఈయన. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఒక సదరు ఆర్టిస్ట్ గా మీరు ఒక ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి అయి ఉండి అలా బ్యాడ్ గా కామెంట్స్ చేయడం సమంజసం కాదని విఎస్ కూడా మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. కానీ ఏమైనా రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ప్రతిసారి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వివాదంలో తల దూరుస్తూ మాట్లాడుతూ ఆయన ఒక మాట తీరుగానే అన్ని ఆయన ప్రదర్శిస్తూ చేస్తూ ఉంటారు. మనం కూడా అవన్నీ చూస్తున్నాం. కానీ నిన్న నైట్ ఈయన ఏదైతే ట్వీట్ చేశారో అది అందరూ నెటిజన్స్ అయితే దాన్ని ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా వార్ 2 మూవీ అయితే హిట్ అవడం ఖాయం, పక్కా హిట్ అవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించడం ఖాయం అని ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఇంకా ధీమాకైతే వచ్చేసారు. సో ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్నాం, చూడాలి ఎలా ఉండబోతున్నాం ఏంటనేది. కానీ ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారి నేమ్ ఫేమ్ ఇంకా అంటే ఇంకా పెరుగుతుందని ఫ్యాన్స్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలా ఒక హీరోయిన్ పట్టుకుని అలా అసహ్యంగా కామెంట్ చేయడం కరెక్టా కాదా అనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. వార్ 2 సినిమా హిట్టా ఎలా ఉండబోతుంది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ దిలీప్, చూస్తుండండి అవర్ ఛానల్.